వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మళ్లీ విడుదల చేశారు. రీ రిలీజ్ కి కూడా సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ వచ్చింది. అయితే ప్రారంభ అంచనాల ప్రకారం ఈ చిత్రం రీ రిలీజ్ తో 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావించిన ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మొత్తం 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అంచనాలు అందుకోకపోయినా రీ రిలీజ్లలో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలో అప్పట్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ టికెటింగ్స్ లో జోష్ స్పష్టంగా కనిపించింది. థియేటర్లలో మళ్లీ బాహుబలి మేనియా అలజడి సృష్టించింది. ప్రమోషన్స్ లేకపోయినా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమే ఓపెనింగ్స్ కు ప్రధాన కారణమైంది. అయితే ప్రారంభ అంచనాల ప్రకారం ఈ చిత్రం రీ రిలీజ్ తో 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావించిన ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మొత్తం 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అంచనాలు అందుకోకపోయినా రిలీజ్లలో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రమోషన్లు పెంచి వేరే భాషల్లో కూడా హైప్ క్రియేట్ చేసి ఉంటే వసూళ్లు మరింత పెరిగేవని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. 100 కోట్ల టార్గెట్ మిస్ అయినా రిలీజ్ లో టాప్ పొజిషన్ దక్కించుకున్నందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాహుబలి మళ్లీ నిరూపించింది, కాలం గడిచినా లెజెండ్ ఎప్పుడూ కనుమరుగు కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక బాహుబలి కథను యానిమేషన్ రూపంలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే రీ రిలీజ్ లో బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ ను కూడా చూపించారు. అయితే తాజాగా దీన్ని విడుదల చేశారు. చూస్తుంటే సినిమా కథ కొత్తగా ఆధ్యాత్మిక అంశాలతో ఉండబోతుందని తెలుస్తోంది.